ఇప్పుడు నువ్వు కాపురం తీసుకెళ్ళి మీ ఆడపడుచు ఇంటి పక్కన పెట్టావా? ఆహా! లేదు. మా ఆడబిడ్డే మా ఇంటి పక్కన ఉంది మేడం. మా మామ ఆహా! చనిపోక ముందు నుంచి ఇక్కడే ఉంది మేడం. సో, ఇంట్లో ఏం జరుగుతుంది? తమ్ముడి జీవితంలో ఏం జరుగుతుంది? అంతా ఆవిడ బోడి పెత్తనమే. ఆ! అవును మేడం. సో, నువ్వు ఆల్రెడీ ఆయన లవ్ చేశాడని ఇద్దరు కమిట్ అయిపోయారు. ప్రెగ్నెన్సీ వచ్చింది. 3 నెలల ప్రెగ్నెన్సీ వచ్చినా తర్వాత ఎందుకు అతను నీతో మాట్లాడలా? 3 నెలలు మీరిద్దరు కలిసే ఉంటారు కదా! అవును మేడం. ఫస్ట్ నెల, సెకండ్ నెలలోనే నీకు తెలుసు నాకు డేట్ రాలేదు అని. మేడం ఒక 2, 3 సార్లే మేడం మేము కలిసింది. 2, 3 సార్లు ప్రెగ్నెన్సీ వచ్చేసిందా అని నీ భయం అంతేనా? అవును మేడం. రాదా పాపం? నాకు వచ్చింది మేడం. వచ్చిందా? ఓకే. సరే అబార్షన్ ఎందుకు చేయించుకున్నావు? ఆ ప్రెగ్నెన్సీ తోటే వెళ్ళిపోవచ్చు కదా వాళ్ళ ఇంటికి. అప్పటికి నేను వెళ్దామని ట్రై చేసినా కూడా అంటే నాకు ఎటు వెళ్ళడం నాకు తెలీదు మేడం. అసలు నాకు బయటికి ఎప్పుడు వెళ్ళలా నేను. అరే! వాళ్ళ ఇల్లు తెలుసు నన్ను కదమ్మా మీ అత్తోళ్ళ నన్ను ఇల్లు. నన్ను హాస్టల్‌లో ఏసేశారు మేడం దూరంగా. కాదు. నీకు మీ బావతో తిరగడం తెలుసు. ఫిజికల్‌గా కలవటం తెలుసు. 3 నెలల ప్రెగ్నెన్సీ డేట్ రావట్లేదని తెలుసు. మీ బావ వాళ్ళ ఇల్లు ఎక్కడో తెలీదా? దూరంగా ఏసేశారు మేడం నన్ను హాస్టల్‌లో. మరి ఎలా కలుసుకునేవాళ్ళు మీ ఇద్దరు? హాస్టల్‌కొచ్చేవాడు మేడం అబ్బాయి. బయటికి తీసుకొనెళ్ళేవాడు. మరి అపార్ట్‌మెంట్ అసలు ఇది మీ ఇద్దరు కలవడానికి రూమ్ ఎక్కడ దొరికింది మీకు? అంటే మా మామయ్య వాళ్ళ ఇల్లు అక్కడే మేడం. ఇంకో మావయ్య? అంటే పెద్దవాళ్ళు. పెద్ద మావయ్య వాళ్ళ ఇల్లు మీకు ఖాళీగా ఆళ్ళ ఇంట్లో నువ్వెళ్తావు. అతనొస్తే మీ ఇద్దరికో రూమ్ ఇవ్వాలి కదా వాళ్ళు. అంటే ఇతను మా అంటే మా రిలేషనే గదా! ఇష్టపడుతున్నామని తెలుసు మేడం. ఓయ్! ఇష్టపడుతున్నారని తెలిస్తే మీ ఇద్దరు రూమ్‌లోకి వెళ్ళండి అని పంపిస్తారా ఎవరైనా? వాళ్ళ ఇంటికాడ ఉండేవాళ్ళు గాదు మేడం. మా ఇంటికెళ్ళి నాకు తాళాలు దగ్గరున్నాయి తీసుకోండి అని చెప్పేవాళ్ళు మేడం. వారిని ఒక వయసులో ఉన్న మగ పిల్లోడు వాళ్ళు ఒక వ్యాపారంకెళ్ళేవాళ్ళు మేడం. సో, ఆళ్ళకి తెలియకుండా మీరు కీ తీసుకునేవాళ్ళు. అవును మేడం. అది వాళ్ళు ఎవరన్నా బుద్ధున్న వాళ్ళు మీ ఇద్దరు వెళ్ళండి. మీ ఇద్దరు మా చుట్టాలే కదా! ఇద్దరం ఉండండి రూమ్‌లో అని అనరమ్మా. మీరు మీరు చుట్టాలు కాబట్టి కీ ఎక్కడుందో మీకు తెలుసు చెప్పారు. మావయ్య మేము వస్తున్నామని మీరు ఒకసారి ఫోను, ఆయన ఒకసారి ఫోన్ చేస్తే చేసాడు లేకపోతే లేదు. ఆ కీ తీసుకొని మీరిద్దరు కలిసి మళ్ళీ గంటకి 2 గంటలకు వచ్చేసేవాళ్ళా? అవును ఆ! మేడం. ఓకే నాన్న. అదే నేనంటున్నా ఇప్పుడు మీ ఇద్దరికి అంత నమ్మకం ఉంది ఇద్దరికి ఒకళ్ళ మీద ఒకళ్ళకి. ప్రెగ్నెన్సీ వచ్చినాక నువ్వు అతనికి ఎందుకు చెప్పలేదు గట్టిగా? నాకు చెప్పాను ప్రెగ్నె మేడం. ఒకటికి 4 సార్లు ఫోన్ చేశాను. అక్కడికి నాకు తెలిసిన వాళ్ళని గూడా పంపించాను మేడం. ఆ! పంపించి ఆ అబ్బాయి అన్నీ అబద్ధం అనుకున్నాడు. ఈ అమ్మాయి ప్రాంక్ ఆడుతుందిలే నాతో. సరే అప్పుడు పోలీస్ స్టేషన్‌కెళ్ళి కూర్చుంటే లోపలేస్తారు తెలుసా? అది ఎంత స్ట్రాంగ్ కేసో. నువ్వు మైనర్‌వి తిప్పి కొడితే అప్పుడు 17 ఏళ్ళు. 17 ఏళ్ల పిల్ల 3 నెలలు ప్రెగ్నెంట్ అంటే నువ్వు జస్ట్ సరదాగా నువ్వు కంప్లెయింట్ ఇచ్చినా వాళ్ళు మెడికల్ టెస్ట్ చేసి ఆయన తీసుకెళ్ళి ముందు లోపలేసినాకే మాట్లాడతారు పోలీసులు. అంత స్ట్రాంగ్ కేస్ అది. నువ్వు అట్లా ఎందుకెళ్ళలా? పరువు పోద్దనుకున్నావా? అంటే అమ్మా నాన్నకి అప్పటికి ఇష్టం లేదు మేడం. దూరంగా పెట్టినారు మేడం. మీ అమ్మా నాన్నకి ఇష్టం లేదు. నిన్ను దూరంగా ఉంచారు ఈ విషయం తెలిసి. రేపొద్దుట ప్రెగ్నెన్సీ వచ్చింది మా అమ్మా నాన్నకి తెలిస్తే చంపేస్తారని భయం కూడా లేదా? భయం ఉండింది మేడం. అందుకే ఆ అమ్మాయి ఆ! అందుకని ప్రెగ్నెన్సీ ఆలోచించి తీయించేసుకున్నావు. మరి తర్వాత ఎట్లా పోరాడావు నాన్న పెళ్లి చేసుకోవడానికి? ఆ అబ్బాయికి వేరే సంబంధం చూసారని తెలిసింది మేడం. ఆ! అప్పుడు ఇక అప్పుడు ఝాన్సీ లక్ష్మీబాయి టైప్‌లో ఎళ్ళిపోయావు. లేదు మేడం. వెళ్ళలేదు మేడం అప్పటికి నేను. ఆ! ఫోన్ అప్పటికి చేసి ఎళ్ళలా. నేను చచ్చిపోతాను అదే అని బెదిరించాను మేడం. ఆ! మా ఫ్రెండ్ ఫోన్ తీసుకొని అప్పుడు ఆ అబ్బాయి అక్కడికొచ్చాడు మేడం. ఓహ్! నువ్వు సూసైడ్ అటెంప్ట్ చేసి ఆయన్నే రప్పించావు. అక్కడికొచ్చాడు మేడం. వచ్చే లోపలికి నాకు అవసరం లేదు ఎందుకు ఈ జీవితం. ఎందుకు నన్ను ఇట్లా ఆడుకున్నావు. నీ జోలికి నేనేమన్నా వచ్చానా? లేకపోతే నేనేమన్నా అడిగాను. నువ్వే కదా నా లైఫ్‌లోకొచ్చింది. హ్మ్. అన్నీ అడిగితే ఆ అబ్బాయి తీసుకొనెళ్ళాడు మేడం ఇంటికి. ఓహ్! ధైర్యంగా ఇంటికి నేను తీసుకెళ్ళాడు. పెళ్లి ఆ! ఎలా జరిగింది మీ ఇద్దరికి? జరగలేదు మేడం. ఆ! చెప్పు. ఇంటికి తీసుకొనెళ్తే అక్కడ వాళ్ళ అమ్మేమో సైలెంట్‌గా అయిపోయింది మేడం. ఆ అబ్బాయి అద్దం పగలగొట్టేసి అమ్మాయినేమన్నా అంటే బాగోదు ఒక్కరికి గూడా ఆ! అని ఫైట్ చేసాడు మేడం. వాళ్ళ అక్క ఉరేసుకోవడానికెళ్తే చచ్చిపో అని చెప్పాడు మేడం అప్పుడు. ఓహ్! ఇంట్లో అద్దాలు పగలగొట్టి మరీ ప్రూవ్ చేసాడు. నిన్ను తప్ప ఎవరిని చేసుకోనని. ఆ! అప్పటికి మీ అప్పటికి ఆడపడుచు సూసైడ్ అటెంప్ట్ అప్పటికి మా చేసుకుంటాను. అత్త నువ్వు మనసులో అమ్మాయిని తీసుకో ఏముందో నాకు తెలియలేదు మేడం. మంచిదే ఇంక ఒప్పుకునింది అని అనుకున్నాను మేడం. అదేలేమ్మా ఇక. ఆళ్ళైతే వద్దు సూసైడ్ అటెంప్ట్ కూడా చేస్తానంటే, "నువ్వే పో నేను ఆ అమ్మాయితోనే ఉంటానన్నాడు" మీ ఆయన. అవును మేడం. తర్వాత పెళ్లి అది ఎలా జరిగింది? ఒక ఒక మా పెళ్లి అప్పటికి జరగలేదు మేడం. అదే ఎప్పుడు జరిగింది నాన్న? ఒక 2 మంత్స్ తర్వాత నేను వాకిలి చిమ్ముకుంటా గోడ చాటున ఉండి ఫోన్ మాట్లాడుతున్నాను
అన్నారు. అంటే వేరే వాళ్ళు సంబంధం తీసుకొని వచ్చింది కదా. కాదు నాన్న, ఇప్పుడు 2 మంత్స్ నువ్వు ఆ ఇంట్లో పనులు చేసుకుంటూ, వాకిలు ఉడుచుకుంటూ, ముగ్గులేసుకుంటూ, వంట చేసుకుంటూ కూర్చున్నావా? అవును మేడం. అంటే మా మామయ్య చనిపోయాడు కదా, పెళ్లి చేయకూడదు ఇప్పుడు ఆ! అలా 1 ఇయర్ దాకా చేయకూడదని నిన్ను ముందే ఇంటికి తీసుకెళ్ళాడు కాబట్టి, ఇక ఇంట్లో అన్నీ నడుస్తున్నాయి. మరి ఆ 2, 3 నెలల్లో కూడా ఫిజికల్‌గా కలిసారమ్మా మీరు? కలిసాం మేడం. సూపర్. ఖాళీగా దొరికిందిగా ఇల్లు. ఆ! తర్వాత? అప్పుడు నేను వాకిలి ముందు గోడ షాట్ నింటే దాన్ని ఎట్టైనా పంపించేస్తాలే నేను. ఎవరు? దానిలాగా ఇలా మీ ఆడపడుచా? మా అత్తమ్మ మేడం. మీ అత్త అంటుందా? ఓకే. ఆ! హ్మ్. అంటే ఇంతకు ముందు మా సంబంధం మాట్లాడుకున్నారు కదా ఆ అమ్మాయితో మేడం. ఆళ్ళ ప్లాన్‌లో వాళ్ళున్నారు. ఆ! ఈ అమ్మాయిని పంపించేస్తాను. ఆ అమ్మాయే నా కోడలవుతది. ఇదెందుకు అవద్ది. హ్మ్. దీని మీద ఏదో ఒకటి నిందేసి తరిమేద్దాం బయటికి. నా కొడుకు చేత మెడబెట్టి నెట్టిస్తాను అని అనేలోపలికి అప్పటికే గొడవ చేసేసాను మేడం. హ్మ్. కొంచెం వినగానే ఆ! నువ్వు గొడవ చేసావు. ఆ! మా ఆయన పిలిచి ఇలాగ మీ అమ్మ అంటుంది. అయినా అసలు మీ ఆయన దగ్గర ఏముందమ్మా? అవతలోళ్ళు ఎదురు కట్నం ఇచ్చి, ఒక అమ్మాయిని మోసం చేసి ఇంట్లో పెట్టుకున్నారు 3 నెలల నుంచి. అలాంటి వాడిని చేసుకోవాల్సిన అవసరం ఏముంది అవతలోళ్ళకి? అవతలోళ్ళంటే ఈమె క మాటలు అలా ఉంటాయి మేడం. ఈమె సోది చెప్పొద్దు మేడం. ఆహా! సోది కూడా చెప్పిద్దా? ఓకే. ఆ! సోది చెప్పిద్ది మేడం. ఓకే నాన్న. తర్వాత? అలాగా ఇలా గొడవ చేస్తే నేను ఇంటికెళ్ళిపోయాను మేడం. అప్పుడే నా అమ్మోళ్ళు చిన్నగా మాట్లాడి వేరే అంటే పక్కనోళ్ళు, పెదనాన్న వాళ్ళ చేత మాట్లాడిచ్చి, అత్తమ్మ వాళ్ళ చేత మాట్లాడిచ్చి ఇంటికెళ్ళాను మేడం. కేస్ పెట్టాను మేడం అక్కడ. హమ్మయ్య! నా కోరిక ఇప్పుడు తీరింది. నన్ను కనీసం ఇప్పుడన్నా పోలీస్ స్టేషన్‌కెళ్ళావు. నన్ను పెళ్లి చేసుకోకుండా ఇలాగా వాళ్ళ అమ్మ, వాళ్ళ అక్క ఇలా చేస్తున్నారు. హ్మ్. ఇలా టైం పెడుతున్నారు అనంటే అప్పుడు ఉండి ఆ అబ్బాయిని పిలిపించారు మేడం అక్కడికి. హ్మ్. ఏంట్రా తీసుకొని వెళ్ళిపోయినాక పెళ్లి చేసుకోవా? పెళ్లి చేసుకోకుండా అన్ని అమ్మాయిని వాడేసి అంతా పంపించేద్దాం అనుకుంటున్నారా? అంత ఆషామాషీగా ఉన్నారా ఆడపిల్లలు మీకు అని బెదిరించాడు మేడం పోలీసులు. ఎస్ఐ. హ్మ్. అప్పుడు అబ్బాయి అక్కడే తాళిబొట్టు కట్టాడు మేడం. పోలీస్ స్టేషన్‌లో తాళి కట్టాడా? పోలీస్ సూపర్. స్టేషన్ లో తీసుకొని వచ్చి మాట్లాడేసి సార్ నేను పెళ్లి చేసుకుంటాను సార్ అమ్మాయిని ఆ! అని చెప్పి అప్పటికి మా నాన్న మా అమ్మ ఉండి వదిలేసి అయిపోయింది ఏమైపోయింది? వచ్చేసా ఏం వచ్చేసావు కదా దులిపేసుకున్నారమ్మా ఇక్కడ మీరు? పెళ్లి ఆ కాలేదు అబ్బాయి కదా మిమ్మల్ని వాడేసాడు. ప్రెగ్నెన్సీ తీసుకొచ్చాడు. తీసుకెళ్ళి 3 నెలలు వాళ్ళ ఇంట్లో పెట్టుకున్నారు. నిన్ను ఇంకొకళ్ళు పెళ్లి చేసుకుంటారా? వదిలేయ్ అంటే? వదిలేసి ఎందుకులే అని చెప్పేటప్పటికి అప్పటికి నేను ఎలికల మందు తాగేశాను మేడం. ఆ! ఎందుకు ఈ లైఫ్ ఎందుకులే అని ఎలుకల మందు తాగేశాను మేడం. పక్కన ఇంటి ఆంటీ ఉంది, ఆంటీ తీసుకోపోయి చింతపులుసు చారు పోసి కక్కిచ్చేసింది మేడం. వారిని! నీకు ఎలుకల మందు ఎక్కడ దొరికింది? ఇంట్లో ఉన్నింది మేడం. అప్పుడు ఆ అబ్బాయికి మా అమ్మ మా నాన్న తెలియకుండా ఫోన్ చేసి నీ వల్ల ఆ అమ్మాయి ప్రాణం పోవాలా, హ్మ్.